ప్రజాభవన్లో నిర్వహించిన బీసీ సమావేశంలో నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సీనియర్ నేతలు విహెచ్ అంజన్ కుమార్ యాదవ్ ఒకరిపై ఒకరు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రుల సమక్షంలోనే విమర్శించుకున్నారు. బీసీ సమావేశంలో విహెచ్ మాట్లాడుతూ తమ కులం పేరు ప్రస్తావించలేదని అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యాదవ కులాన్ని విహెచ్ విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిగా విహెచ్ సైతం అంజన్ కుమార్ యాదవ్ కి కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభ సీటు తీసుకున్నారు కదా అంటూ విహెచ్ ఫైర్ అయ్యారు. ఇక పార్లమెంటు సీటు త్యాగం చేశారని, తన కుమారుడు యూత్ కాంగ్రెస్ లో పనిచేసినందుకే రాజ్యసభ ఇచ్చారన్నారు అంజన్ కుమార్ యాదవ్. మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చకముందే సీనియర్లు కలగజేసుకున్నారు. వారిద్దరిని వారించి సైలెంట్ చేశారు. ప్రజాభవన్లో నిర్వహించిన బీసీ సమావేశంలో నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సీనియర్ నేతలు విహెచ్ అంజన్ కుమార్ యాదవ్ ఒకరిపై ఒకరు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రుల సమక్షంలోనే విమర్శించుకున్నారు. బీసీ సమావేశంలో విహెచ్ మాట్లాడుతూ తమ కులం పేరు ప్రస్తావించలేదని అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యాదవ కులాన్ని విహెచ్ విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిగా విహెచ్ సైతం అంజన్ కుమార్ యాదవ్ కి కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభ సీటు తీసుకున్నారు కదా అంటూ విహెచ్ ఫైర్ అయ్యారు. పార్లమెంటు సీటు త్యాగం చేశారని, తన కుమారుడు యూత్ కాంగ్రెస్ లో పనిచేసినందుకే రాజ్యసభ ఇచ్చారన్నారు అంజన్ కుమార్ యాదవ్. ఇక మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చకముందే సీనియర్లు కలగజేసుకున్నారు. వారిద్దరిని వారించి సైలెంట్ చేశారు.